ఒక అందమైన నది ఒడ్డున ఎత్తైన నేరేడు చెట్టుపై చింటూ అనే కోతి హాయిగా నివసించేది. రోజూ తీయని పండ్లను తింటూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపేది. దాని ప్రపంచం ఆ నేరేడు చెట్టు, నది మాత్రమే. ఎటువంటి చింత లేకుండా స్వేచ్ఛగా బతికేది. ఒకరోజు నీటిలో కాలు అనే మొసలి చింటూ చెట్టు దగ్గరకు వచ్చింది. హే కోతి స్నేహితుడా, నీ పండ్లు చాలా రుచికరంగా ఉన్నట్లున్నాయి అంది కాలు. దయగల చింటూ వెంటనే కొన్ని నేరేడు పండ్లను కాలుకి ఇచ్చింది. అలా రోజులు గడిచాయి. కాలు రోజూ చింటూ దగ్గరకు వచ్చి నేరేడు పండ్లు తినేది. వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. కాలు తన పడవలలో కూర్చుని చింటూతో కబుర్లు చెప్పేది. వారి బంధం మరింత బలపడింది. ఒకరోజు కాలు తన భార్య మాయాకు చింటూ గురించి చెప్పింది. చింటూ రోజూ మధురమైన నేరేడు పండ్లను తింటుంది కదా, దాని గుండె ఎంత తీయగా ఉంటుందో. నాకు అది కావాలి అని మాయా ఆశగా కోరింది. కాలుకి చాలా బాధేసింది. చింటూ దాని స్నేహితుడు, దాన్ని మోసం చేయాలని లేదు. కాని మాయా పట్టుబట్టి, నాకు ఆ గుండె కావాలి, లేకపోతే నేను చనిపోతాను అని బెదిరించింది. కాలు చేసేదేమీ లేక అంగీకరించింది. మరుసటి రోజు కాలు చింటూ దగ్గరకు వెళ్ళి, నా స్నేహితుడా, నా భార్య నిన్ను ఇంటికి విందుకు ఆహ్వానించింది. నా వీపుపై కూర్చొని నదిని దాటవచ్చు అంది. చింటూ సంతోషంగా ఒప్పుకుంది. చింటూ ఆనందంగా కాలు వీపుపై కూర్చొని నదిలో ప్రయాణించింది. చల్లని నీరు, కొత్త అనుభవం చింటూని ఉత్సాహపరిచింది. కాలు మెల్లగా నీటిలో ముందుకు కదులుతోంది. చింటూ ప్రపంచాన్ని ఆనందంగా చూస్తోంది. నది మధ్యలోకి చేరుకోగానే కాలు విషాదంగా, చింటూ, నేను నీకు ఒక చేదు నిజం చెప్పాలి. నా భార్య నీ తీయని గుండెను తినాలని కోరుకుంటోంది. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అంది. చింటూ ఒక క్షణం నిర్ఘాంతపోయింది. కాని వెంటనే ఆలోచించి, అయ్యో, నా గుండెను నేను చెట్టు మీదనే వదిలేసి వచ్చాను. దాన్ని మామూలుగా తీసి పక్కన పెడతాము. మనం వెనక్కి వెళ్ళి దాన్ని తీసుకురావాలి అంది. కాలుకి చింటూ చెప్పిన మాటలు నిజమనిపించింది. కోతులకు గుండెలను తీసిపెట్టుకునే శక్తి ఉంటుందేమో అనుకుంది. కాలు అమాయకంగా, సరే స్నేహితుడా, మనం తిరిగి వెళ్దాం అని చెప్పి వెనక్కి మళ్ళింది. చెట్టు దగ్గరకు రాగానే చింటూ వేగంగా కాలు వీపుపై నుండి దూకి క్షణాల్లో చెట్టు ఎక్కేసింది. ఓ మూర్ఖుడా మొసలి, గుండె అనేది దేహంలో నుండి తీసిపెట్టుకునేది కాదు. నీ మోసాన్ని నేను పసిగట్టాను అని నవ్వింది. కాలు తన మూర్ఖత్వానికి సిగ్గుపడి చింటూని కోల్పోయినందుకు బాధపడింది. తెలివైన చింటూ ప్రాణాలను కాపాడుకుంది. కష్టం వచ్చినప్పుడు తెలివైన ఆలోచనలు, తక్షణ నిర్ణయాలే మనల్ని కాపాడతాయి. గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదు.